సో గైస్ నేను గేమ్ స్టార్ట్ చేస్తే ఎమోట్ వేయిందే గేమ్ స్టార్ట్ చేయను. ఎమోట్ వేసిన తర్వాతనే గేమ్ స్టార్ట్ చేస్తా. ఛానల్ సెకండ్ వీడియో కాబట్టి ఒక రోజంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా గేమ్ లోకి వెళ్ళిపోదామా? చాలా మంది నాకు వేసిన క్వశ్చన్ ఏంటంటే గేమ్ స్టార్ట్ కాకముందంటే ఇవి నొక్కితే క్లియర్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. చూడండి స్టార్ట్ అయిపోయింది. Free Fire India is set in a virtual world and is not ఎంవి గేమింగ్ నా సెకండ్ వీడియో కాబట్టి ఇది పెద్ద మ్యాప్ బిఆర్. ఈ మ్యాప్ నాకు దరిద్రం, ఎందుకంటే పోతాను ఎనిమిస్ దొరుకుతారు, కుక్క చిక్కినట్టు చిక్కుతారు ఎనిమిస్. అందుకే నాకు చిరాకు ఇది. ఈ మ్యాప్ లో మనం ఎనిమిస్ ని ఎలా ఎషార్లు ఇస్తామో మనకే తెలీదు. కానీ ఈ మ్యాప్ లో మీరు ఎక్కడ దిగుతారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఈ మ్యాప్ ఎక్కడ దిగినా నాకు ఒకటే కాబట్టి ఆడపడితే అక్కడ దిగేస్తా. చెప్పా కదా ఈ దరిద్రంలో దరిద్రం, ఫస్ట్ దిగగానే ఎనిమి వస్తాడని. ఎలాగో నెషాడ్ ఇచ్చేసినాం మనకాడ పిస్తేల్ గన్నుతో. గేమింగ్ సౌండ్ ఎందుకు రాలేదంటే నేను బ్యాక్గ్రౌండ్ లో ఫోన్ కాల్ మాట్లాడుతున్నా, అందుకు రావడం లేదు. ఫస్ట్ అప్పుడే చెప్పా సెకండ్ ఎనిమి కూడా కనపడాడు. ఇది ఎక్కి సంపని వెళ్ళిపోతాడు. ఎనిమి చూడండి అక్కడ మెట్లు ఎక్కుతున్నాడు. అరే వీడియోలో కనపడలే, ఈ డేటా కనిపెట్టారా? అదే టెక్నాలజీ. అలాగే మనం గేమ్ ఆడతాం. చూడండి వాడిని మనం కొట్టినామా, వాడు గ్లూబాల్ వేసుకుంటాడు. పొయ్యి మళ్ళీ వెనక నుంచి ఇట్లా కొడతామా, మళ్ళీ ఇంకా సేవ్ వేసుకుంటాడు, గ్లూబాల్ వేసుకుంటాడు. అది మనం కిందికి పోయి కొట్టేలోపు వాడు మనం కొట్టేస్తాడు. అలానా జరగాలి, లేదా మనమైనా కొట్టేసి ఉండాలి. చూడండి ఎస్ఆర్ ట్రై చేసిన, వెనకలు వచ్చి నన్ను ఎవడో మింగిండు. వాడు చూడండి సల్లా కూర్చోనాడు. వీళ్ళిద్దరు కొట్లాడకుండా మన ఇద్దరం ఒక బుల్లెట్ వేసేస్తే ఎవడో సచ్చడని. చూడండి మళ్ళా రివైవ్ ఇచ్చింది. దిగిన వెంటనే ఎవడో ఒకటి ఉంటాడు ఆడే స్పాట్ లో, లేపేస్తాడు. ఆ కొంప దగ్గర దిగడం ఎందుకని ఈ కొంపల దగ్గర దిగుతానా, అంతలోపే గాల్లో నుంచి ఎవడన్నా కొడితే ఉరే. ఆ కొంప దగ్గర దిగడం ఎందుకని ఈ కొంపల దగ్గర దిగుతానా, అంతలోపే గాల్లో నుంచి ఎవడన్నా కొడితే. చూసారా గైస్, ఆ మ్యాపే దరిద్రం. అందుకే నేను చెప్పా మ్యాప్ నాకు దరిద్రం అని. చూసారా కొంపలు అనే లోపు ఎషాడ్ ఇచ్చిండు వాడెవడో దిగకుండా ముందనే. మన సుధా బ్రోతో ఇంతసేపు కాల్ మాట్లాడింది. మన బ్రోని మాస్టర్ పెట్టాలంట, అందుకే మననైతే ఇన్వైట్ చేసిండు. బ్రోతో ఇప్పుడైతే మనం బిఆర్ ఆడతాం. మళ్ళీ ఈ మ్యాప్ ఏదొస్తుందో తెలియదు, మన మ్యాప్ వస్తే మనం సేఫ్. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే గేమ్ స్టార్ట్ చేయగానే మినిమం 20 సెకండ్స్ లేదా 50 సెకండ్స్ పడచ్చు. ఆ గ్యాప్ లో మనం స్టోరేజ్ ఇలాంటి ఏమైనా నొక్కినప్పుడు స్పీడ్ గా అనేది వెళ్ళిపోతుంది. చూడండి నేను ఎమోట్ అయ్యగానే వెళ్ళిపోయింది సర్రాని. సప్ప అని ఉండాలి, ఏదైనా స్లోగా ఉండకూడదు. ఈ విషయం అయితే నాకు ప్లస్ పాయింట్ అని తెలియదు, మైనస్ పాయింట్ అని తెలియదు. నెట్వర్క్ ఒక్కోసారి ఉన్నట్టుండి స్పీడ్ వస్తుంది, ఒక్కోసారి స్లోగా వస్తుంది. గేమింగ్ అయితే బాగానే వస్తుంది, ఉన్నట్టుండి ట్రిపుల్. ఫైనల్ అయితే మన బిఆర్ మ్యాప్ అయితే వచ్చేసింది, అసలైన మ్యాప్. ఈ మ్యాప్ అయితే నేనైతే బల్లెగా ఆడతా ఈ మ్యాప్ లో అయితే గేమ్ ప్లే అనేది. ఈ బ్రో సుధా బ్రో అయితే ఎక్కడ దిగుతాడో నాకు తెలియదు. మేమైతే ఎప్పుడైనా పీక్లు కింద కొంపలు ఉంటాయి కదా చిన్నటి, ఆ కొంపల కింద కొంపలు ఉంటాయి ఒకటి పెద్ద టవర్ వచ్చి ఆ కొంపలో గుడిసేది రివైవ్ ఇచ్చేది, అక్కడ దిగుతాం మేమైతే. ఎప్పుడైనా అక్కడే దిగేది, టీమ్ అయినా కానీ సోలోగా అయినా కానీ డియో అయినా కానీ. అక్కడ ఉంటే రష్ అనేది బాగా జరుగుతుంది మ్యాప్లో. ఇది గుర్తు పెట్టుకుని ఈ పాయింట్. మీరు అడగచ్చు ఏంది బ్రో ఈ వీడియో కూడా బ్యాక్గ్రౌండ్ బీజిఎం రావడం లేదు ఫ్రీ ఫైర్ గేమ్ అంటే. బ్రో నేనైతే వాయిస్ మాట్లాడుతున్నా బ్రో, అతను ఎంవి గేమింగ్ దగ్గర మీకు మైక్ సిమ్ అది పడుతుంది చూడండి. సో గైస్ ఇంకా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన సుధా బ్రో ఏం చెప్తున్నాడు అంటే, బ్రో ఏంది బ్రో నువ్వు ఎప్పుడు చూసినా ఇక్కడ గన్స్ ఏరుకుంటానే అంటూ పోయి రష్కి వెళ్ళి సాగుదాం పావాలని అంటుండు. బ్రో ఇది నాకు తెలుసు కానీ నేను చెప్పను బయటికి. ఇది వేసేదాన్ని ఏమంటారో మీరు కామెంట్ చేయండి. మా బ్రోతో కూడా నేను ఇదే డిస్కషన్ చేస్తానా.
నేను చెప్పేది నాకు కొంప దగ్గర టవర్ అని, ఆ టవర్ ఇదే అనమాట. మేము ఇలాగే ఓపెన్ గా కామెడీగానే మాట్లాడుకుంటా ఉంటాము. మీరు ఇలాగే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏమన్నా వీడియోలో నేను తప్పుగా చెప్పినంటే ఒక రోజంత కామెంట్ లో కూడా మంచిగా పెట్టండి. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా వెంకీ అఫీషియల్ లో రీల్ అప్లోడ్ చేయగానే నా ఫస్ట్ వీడియో అని, వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వీడియో పెట్టగానే అన్న నీ ఐడి కామెంట్ చేయడం అని నాకు రెస్పాండ్ అయితే ఇచ్చారు ఇద్దరు. అయితే వాళ్ళ కోసమైనా నేను నా ఐడి అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో లాస్ట్ లో పైన పెట్టగలుగుతా, అంటే మిడిల్ లో పెట్టాలంటే గేమ్ క్లోజ్ అవుతుంది కదా, అందుకని నేను లాస్ట్ లో పెడతా. మన రీల్ లో కూడా పెడతా, చూడండి. వెంకీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో చూడండి. మనకు ఇంకొకటి కామెడీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో 5.5K సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. ఒకసారి అది కూడా ఛానల్ చూడండి, చాలా బాగుంటుంది కామెడీ షార్ట్స్. మనకు ఫేస్బుక్ కూడా ఉంది ఛానల్, వెంకీ హీరో అని కూడా వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ వెంకీ అఫీషియల్ వచ్చేస్తే మనకు ఒకవేళ మీకు మోజ్ యాప్ ఉన్న దాంట్లోనే కొట్టండి, వస్తుంది వెంకీ హీరో కొట్టి. కామెడీ ఛానల్ అని చెప్పేళ్ళు మనకైతే ఎనిమిది కనపడినట్టు వెళ్ళిపోయాడు. వాని కోసం అయితే నేను కుక్కలాగా ఎదుగుతాను. మన బ్రో ఎక్కడికి వెళ్ళాడు, మన బ్రో మన దగ్గర ఉన్నాడు, చెప్పని కూడా చెప్పాలి నాకైతే. ఇప్పుడు రీసెంట్ గా గుర్రం వచ్చింది అనమాట. నాకైతే ఫస్ట్ అయితే గుర్రం ఎందుకో ఇది నాకు అర్థం కాదు, దాని దగ్గరికి పోతాను గన్స్ ఏమైనా ఇచ్చదేమో అనుకున్నాను నేనైతే. తర్వాత ఇది నొక్కితే ఇట్లా ఎగురుతుందిరా, ఇలా ఎగితే ఇది వెళ్ళిపోతుందిరా అనుకున్నా. చూడండి, అది అట్లా మనం దిగినా కూడా వెళ్ళిపోయింది సగం దూరము. మా బ్రో దగ్గర ఎనిమి ఉన్నాడు కాబట్టి నేనైతే వెళ్తున్నా. నేను బయట నుంచే వచ్చేవాడు, మళ్ళీ బయటికి పోదాం బారా, బయటే ఉన్నాడు ఎనిమి అని బయటికి దొడుకోపోతాడు. ఆడికి పోతే నోటిఫికేషన్ అది పోయింది, అదే రెడ్ సింబల్ పడుతుంది కదా ఎనిమి ఉన్నట్టు చూపించడానికి. ఆడికి పోతే అదే ఆఫ్ అయిపోయింది. సరేలేరా వీడు చెప్పిండు కదా అని బయటికి పోతాంటే చూడండి వాడి మీద పడింది. బయటికి పోతే వాడు ఏం చెప్పాడు, మళ్ళీ లోపల ఉందిరా వెండింగ్ మిషన్ దగ్గర రారా అని లోపల దొడుకోపోతాడు. ఫ్రీ ఫైర్ గేమ్ లో సిఎస్ గానీ బిఆర్ గానీ ఈ క్యారెక్టర్ వల్ల చాలా మంది బుయ్యాలు కొట్టిన సీన్లు అయితే నేను చూసిన, ఫేస్ చేసిన. ఈ మన బ్రోని అయితే పనుకోబెట్టారు. మనం ఒక షాట్ ఇచ్చేలోపు మనల్ని అయితే మింగేసిండు వాడు, వాళ్ళ టీమేటే. చూడండి, ఇంకా ఓడిపోయి రివైవ్ ఇచ్చేస్తాడు. ఇంకా మనమైతే బ్యాగ్ వెళ్ళిపోదాం. మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అరే వీడేంద్ర ప్లాటినం 3 ఉన్నాడు, గేమ్ అమ్మాస్కి పున్నానికి ఆడతాడేమో అనుకుంటారు మీరు. రియల్లీ నేను అలాగే ఆడతా, కాకపోతే నేను నా బ్రోస్ తో పాటు రూమ్స్ ఎక్కువ ఆడతా, సిఎస్ ఎక్కువ ఆడతా. బిఆర్ అనేది ఎప్పుడు అమ్మాస్కి పున్నానికి ఆడతా, నిజం చెప్తా. నేను ఇంకా ఛానల్ పెట్టినా కాబట్టి, క్రియేట్ చేసినా కాబట్టి, ఇంకా మీకోసం బిఆర్ ఆడతా, సిఎస్ ఆడతా, రూమ్ ఆడతా. ఇది నాది 3వ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్ లో నేను రష్యాలో ఆడతానో చూడండి. నాకు ఏదో పొరపాట్లు ఏదేదో జరిగిపోయింది. ఓన్లీ ఈ రౌండ్ మీరు కాయిన్స్ రావడానికి ఎన్ని కేకులు తింటారో కామెంట్ చేయండి. ఈ రౌండ్ అయితే మనం మిల్లులో అయితే దిగుతున్నాము. ఎంతమంది మిల్లులో దిగుతారో కామెంట్ చేయండి. దిగిన వెంటనే గన్ను తీసుకున్నామా, గాల్లో పట 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 లేపడమా, అంతే మేము చేసేది. ఫస్ట్ దిగిన వెంటనే నేను దిగగానే ఇద్దరు ఎనిమిస్ అయితే కనపడినారు. వాళ్ళని ఎలా కొడతానో చూడండి. చూడండి, వాడే నేను షాట్ ఇచ్చాడు, వాడే నాకు షాట్ ఇచ్చాడు. చూడండి, సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి కొడుతున్నాడు. కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నాం. మన బ్రోకి అయితే రివైవ్ వేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇది, అది కొట్టలే వీడు వచ్చి కొడతాడు. ఫైనల్లీ వీడియో అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐడి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో స్టార్టింగ్ లోనే ఐడి వస్తుంది, వెయిటింగ్ అయితే చేయండి. ఆ లోపు మన వెంకీ అఫీషియల్ లో రీల్ పెట్టా కదా, దాంట్లో ఐడి అనేది మెన్షన్ చేస్తా.